నమస్తే. కొన్ని సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తున్న జనగణన అంశానికి కేంద్ర ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది. జూన్ 16న షెడ్యూల్ విడుదల చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటుంది. ఇక దేశంలోనే తొలిసారిగా జనగణనతో పాటు కులగణనను కూడా ఈసారి చేపట్టనున్నారు. దీంతో ఇక దేశవ్యాప్తంగా ఈసారి జనాభా ఎంతమంది కాబోతున్నారు, దాంతోపాటు కులగణన నేపథ్యంలో కులాల వారీగా లెక్కలు ఎంత రాబోతున్నాయనే దానిపైన సర్వత్రా ఆసక్తి అయితే మాత్రం దేశవ్యాప్తంగా నెలకొంది. ఇక 2 దశల్లో జనాభా లెక్కల సేకరణకు కేంద్ర ప్రభుత్వం అయితే ఇక మొగ్గు చూపింది. ఇక మొదట్లో అత్యంత ఈశాన్య రాష్ట్రాల్లో అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో భాగంగా ఇటు ఈశాన్య రాష్ట్రాల చుట్టూ కూడా మొదట్లో మాత్రం వచ్చే ఏడాది అక్టోబర్లో ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. ఇక రెండో దశ 2027 అలాగే ఫిబ్రవరిలో ఈ యొక్క రెండో దశ లెక్కింపు సంబంధించిన ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుంది. ఓవరాల్గా 2027 మార్చి 1 నాటికి పూర్తి స్థాయిలో ఇక దేశవ్యాప్తంగా జనగణన కులగణన లెక్కల సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తి కావాలనే లక్ష్యంగా కేంద్రం అయితే ముందడుగేస్తుంది. దీంతో ఇక ఈసారి జనాభా లెక్కలపైన కూడా ఆసక్తి నెలకొంది. 16 సంవత్సరాల తర్వాత ఈసారి జనాభా లెక్కలు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతి 10 ఏళ్ళకోసారి దేశంలో జనాభా లెక్కలు జరిగాయి. చివరిసారిగా 2011లో జరిగాయి. 2021లో జరగాల్సి ఉండగా కరోనా కారణాలతో వాయిదా పడుతూ మొత్తానికి 2025 నోటిఫికేషన్ దగ్గర చేరుకుంది. ఇలా రాజకీయ నాయకులను కూడా పెద్ద ఎత్తున జనాభా లెక్కలు తొందరగా ప్రారంభించాలి, దాంతోపాటు కులగణన కూడా చేయాలని కూడా పెద్ద ఎత్తున ఈసారి డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఈసారి అయితే ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక మొదటిసారి అంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి జనగణన జరుగుతుంది. జనగణనతో పాటు కులగణన మొదటిసారి జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒకేసారి 2 జరుగుతున్న నేపథ్యంలో ఇక ఈసారి మాత్రం ఎంత జనాభా ఉండబోతుంది అనే దానిపైన కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే రాష్ట్రాలు ఇప్పటికే చేపట్టిన కులగణనను మాత్రం ఈసారి కేంద్రం మాత్రం దాన్ని పరిగణలోకి తీసుకోలేదన్నట్టు అయితే మాత్రం తెలుస్తోంది. ఇక సొంతంగానే నిర్వహించాలి, కొన్ని లోపభూయిష్టాలు ఉన్నాయి, మేము పూర్తి స్థాయిలో వీటికి ఒక స్పష్టమైన ప్రకటన చేస్తామన్నట్టు కూడా ఇప్పటికే కేంద్రం సూచించడంతో ఇక సొంతంగా కేంద్రమే ఇక కులగణన సంబంధించిన వ్యవహారాన్ని చేస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఒక 2 అంశాల చుట్టూ మాత్రం ఈ యొక్క జనాభా లెక్కల నేపథ్యంలో కులగణన నేపథ్యంలో మాత్రం ఒక ఆసక్తికరమైన అంశాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. ప్రధానంగా రాజకీయ నాయకులు మాత్రం ఏదైతే ఈ జనాభా అలాగే కులగణన లెక్కల కోసం అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు జనాభా లెక్కలను బట్టి కూడా నెక్స్ట్ డీలిమిటేషన్ ఉంటుంది. ఈ డీలిమిటేషన్ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది, స్థానాలు పెరగబోతున్న నేపథ్యంలో గంపెడ ఆశలు అయితే పెట్టుకున్నారు. మరోవైపు మహిళలు కూడా 33% రిజర్వేషన్ని ఇస్తాము, తప్పకుండా వచ్చే ఎన్నికల్లోపు ఇస్తాము, త్వరలో తప్పకుండా వాటికి న్యాయం చేస్తాము, ప్రధానంగా పార్లమెంట్లో అలాగే అసెంబ్లీలో అంటే ఎంపీ స్థానాల్లో అలాగే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే సీట్ల విషయాల్లో మాత్రం 33% రిజర్వేషన్ తప్పకుండా ఇస్తామని కేంద్రం ప్రకటించడంతో ఇక మహిళలందరూ కూడా రిజర్వేషన్లపై మాత్రం గంపెడ ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సందర్భంలో ఇటు రాజకీయ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మాత్రం నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రధానంగా లోక్సభ విషయాల్లో మాత్రం 17 ఉన్నాయి. అలాగే శాసనసభ విషయాల్లో మాత్రం 119 ఉన్నాయి. కానీ అభ్యర్థుల పోటీ మాత్రం తీవ్రంగా ఉంది. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క పార్టీ నుండే సుమారు ఏకంగా 3 నుండి 5 వరకు చాలా పోటీ ఉన్నది. అసలు ఒక పార్టీలోనే అసలు అభ్యర్థులను కోఆర్డినేట్ చేయలేని పరిస్థితి వస్తుంది. ఇక ఎప్పుడెప్పుడు ఆ నియోజకవర్గాలు పెరుగుతాయా, ఎప్పుడెప్పుడు మేము రాజకీయ ప్రాతినిధ్యం వహించాలా, ఎప్పుడెప్పుడు చట్టసభలకు పోవాలని కూడా చాలామంది రాజకీయ ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఇక కొంతకాలంగా పెరగాలి, ఈ యొక్క అసెంబ్లీ స్థానాలు పెరగాలి, లోక్సభ స్థానాలు పెరగాలి, మా ప్రాతినిధ్యం పెరగాలంటూ కూడా ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ఇక లోక్సభ స్థానాలు ఎన్ని పెరగబోతున్నాయి, అసెంబ్లీ స్థానాలు ఎన్ని పెరగబోతున్నాయి అంటూ కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న లెక్కల ప్రకారం పరిస్థితిని కనుక చూస్తే మాత్రం ఈ 17 లోక్సభ స్థానాల నుండి 25 లోక్సభ స్థానాల వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తద్వారా లోక్సభ స్థానాల్లో ప్రాతినిధ్యం కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారు 8 అయితే పెరిగే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. దాంతోపాటు అసెంబ్లీలో ప్రస్తుతం అయితే మాత్రం 119 స్థానాలు అయితే ఉన్నాయి. ఇది
ఇక ఒక లోక్సభ స్థానానికి 2 స్థానాలు ఒకవేళ గత అనుభవం బట్టి చూస్తే మాత్రం 2 స్థానాలు పెరిగిన 34 వరకు పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా 150 పైగా తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే సంబంధించిన స్థానాలు పెరిగే అవకాశం ఉన్నాయి. ఇలా నియోజకవర్గాల స్థానాల పెంపు కోసం మాత్రం అభ్యర్థులు అయితే మాత్రం ఎదురు చూస్తున్నారు. ఈసారి ఎంత పెరగబోతుంది అనే దానిపైన, అలాగే రిజర్వేషన్ల మార్పు పైన కూడా చూస్తున్నారు. ప్రతి 20 ఒకసారి రిజర్వేషన్లు యథావిధిగా మారుతాయి. అలాగే ఈసారి ఈ జనాభా లెక్కల నేపథ్యంలో, కులగణన నేపథ్యంలో ఇటు నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. ఈ పునర్విభజనతో పాటు రిజర్వేషన్ల మార్పు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ మార్పు ఉండే నేపథ్యంలో చాలామంది కూడా సొంత కాన్స్టిట్యున్సీలో రిజర్వేషన్ లేని వారికి ఈసారి మాకు రిజర్వేషన్లు వస్తే బాగుంటుంది, వస్తుందని కూడా ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారాలను, వ్యూహాలను కూడా రూపొందించుకుంటున్నారు. చాలామంది కూడా ఇప్పటికే కాన్స్టిట్యున్సీ పరిధిలో కూడా అన్రిజర్వ్డ్ ప్రాంతాల్లో కూడా వాళ్ళు వర్క్ చేసుకుంటూ నెక్స్ట్ మా రిజర్వేషన్ మారబోతుంది, మా సామాజిక వర్గానికి రాబోతుంది అంటూ కూడా అభ్యర్థులు అయితే మాత్రం వాళ్ళ ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నారు. ఇలా ఇటు అభ్యర్థులు వాళ్ళ స్థానాలు పెరగడం కోసం, రిజర్వేషన్ల మార్పు కోసం చూస్తుంటే, మరోవైపు మహిళలు కూడా మా ప్రాతినిధ్యం వహించాలి, మా ప్రాతినిధ్యం పెరగాలి, ఎంతో కాలంగా మేము రాజకీయాలు ఉంటున్నాం, కానీ మాకు సరైన అవకాశాలు రావట్లేదు, 33% రిజర్వేషన్లు ఏదైతే కేంద్రం ప్రకటించిందో ఆ ప్రకటించిన దానిపైన మాత్రం అందరూ ఎదురు చూస్తున్నారు. 2026 తర్వాత తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఈ యొక్క 33% రిజర్వేషన్లు అమలు చేస్తామని కేంద్రం ప్రకటించడంతో ఇక వచ్చే జనగణన జరిగిన తర్వాత ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఆ ఎన్నికల్లోపు ఇక మా ప్రాతినిధ్యం ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తప్పకుండా మహిళా మనులు అయితే మాత్రం ఎదురు చూస్తున్నారు. ఇలా మొత్తానికైతే మాత్రం ఇక 2027 మార్చి 1 లోపు పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఈ యొక్క జనగణన, కులగణన ప్రాసెస్ అయిపోవాలని అయితే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మరి దీనికి సంబంధించిన రిజల్ట్ మరి వచ్చే ఎన్నికల్లోపు పూర్తి స్థాయిలో ఆ లెక్కలను బయట పెడుతుందా, మరింత ఆలస్యం అవుతుందా అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడు గతంలో 2011లో జరిగినప్పుడు ఆ లెక్కలు 2013లో వచ్చాయి, అంటే 2 ఏళ్ల తర్వాత వచ్చాయి. మరి ఇప్పుడు 2027లో ఎన్నిక ఈ యొక్క కులగణన జరిగితే ఇంకా యావరేజ్గా 2 ఏళ్ళు ఒకవేళ గత అనుభవం బట్టి 2 ఏళ్ల తర్వాత జరిగితే మాత్రం 2029 అయ్యే అవకాశం ఉంది. ఆ పార్టీకి ఆల్రెడీ మెయిన్ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి మెయిన్ ఎలక్షన్ వచ్చే లోపే మరి నిర్వహిస్తారా, లేకపోతే ఈ యొక్క జనాభా ప్రాతిపదికన సంబంధించిన వివరాలు మాత్రం వచ్చే 2029కి పరిమితం చేస్తారా లేదా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. కానీ ఈసారి సాంకేతికంగా చాలా డెవలప్ కావడంతో ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో 2 రకాలుగా, ఒకటి ఆన్లైన్ విధానంలో మాత్రం సర్వే నిర్వహిస్తున్నారు. ఇక ఎవరైతే ఎన్యూమరేటర్లు ఉంటారో వాళ్ళకు ఆపరేటింగ్ రాని వారికి మాత్రం ఆఫ్లైన్ సిస్టమ్ అయితే పెడుతున్నారు. సో ఆన్లైన్ సిస్టమ్ ద్వారా త్వరగా లెక్కలన్నీ కూడా తేల్చే అవకాశం ఉంది. మరి గత అనుభవాలను బట్టి తొందరగా ఈసారి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందా? ఆ ఆలస్యం కారణంగా వచ్చే సాధారణ ఎన్నికల్లో 2029 సాధారణ ఎన్నికల్లో ఈ యొక్క ఫలితాలను, ఈ యొక్క జనాభా ప్రాతిపదికను తీసుకుంటారా లేదనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ దేశంలోనే తొలిసారిగా, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా జనగణనతో పాటు తొలిసారిగా కులగణన జరుగుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా జనగణన జరుగుతుంది. దీంతో ఇక ఇటు ప్రజలు, అలాగే విశ్లేషకులు, దాంతోపాటు ఎంతోమంది రాజకీయ నిరుద్యోగులు వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం కోసం ఎదురు చూస్తూ ఆశావాలుగా ఉంటూ రాజకీయాలు చేస్తున్న వారు కూడా ఎదురు చూస్తున్న ఈసారి ఎన్ని స్థానాలు పెరగబోతున్నాయి, మా ప్రాతినిధ్యం రాబోతుందా లేదని కూడా అందరూ గంపడాశలు పెట్టుకున్నారు. మహిళలు కూడా 33% పైన కూడా ఆశలు పెట్టుకున్నారు. మరి ముందస్తు ఎన్నికలు అని చెప్పి ఒకే దేశం ఒకే ఎన్నిక కారణంగా జమిలీ ఎన్నికలకు పోతే మరి ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది. చూడాలి. ఇవన్నిటికీ కూడా త్వరలో దీనికి సంబంధించిన జరుగుతున్న పరిణామాలపైన మాత్రం తెలిసే అవకాశం ఉంది. మొత్తానికైతే మాత్రం కేంద్ర ప్రభుత్వం 2 దశల్లో దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన నిర్వహించి 2027 మార్చి 1వ తారీఖు లోపు ఈ యొక్క జనగణన ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేయాలనే లక్ష్యంగా ముందడుగేస్తుంది.